ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది దాత్రి? అత్తయ్య గారు ఒక్కరే కూర్చొని ఉన్నారు కేదార్. ఉంటే అత్తయ్య గారు నాటకం ఆడుతున్నారని మనకి తెలిసిన ఒక్క ప్రూఫ్ కూడా లేదు. మనం దాన్ని ఒకసారి కళ్ళతో చూస్తే కానీ నమ్మలేము. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? అది ఓకేనా? అయితే వాళ్ళ అత్యాశతోనే వాళ్ళకి గుణపాఠం చెప్తానంటున్నావు. పద. ఎందుకు తీసుకొచ్చావు దాత్రి? మధుకర్ మావయ్య గారు దాచిన ఆస్తి వీలునామా పేపర్ ఎక్కడుందో నాకు తెలిసిపోయింది. అవునా? ఎక్కడున్నాయి దాత్రి? ఎవరికి చెప్పకు, ఇది మాత్రం టాప్ సీక్రెట్. దగ్గరికి రా. మధుకర్ మావయ్య గారి రూమ్ లో సీక్రెట్ కబోర్డ్ ఉంది కదా, అందులో ఉంది వీలునామా. అమ్మా, అవునా? అయితే ఇప్పుడే మనం వెళ్తే ఆ వీలునామా తీసుకోవచ్చా? ఇప్పుడు వద్దు కేదార్. నిషిక వాళ్ళందరూ ఎక్కడున్నారో చూసి అప్పుడు మెల్లగా వెళ్లి వీలునామా తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్లి ఆస్తిలో సగం తీసుకుని వెళ్ళిపోదాం. అమ్మా, ఎస్ దాత్రి, మంచి ప్లాన్. ఈ దెబ్బతో నన్న వారసుడిగా ఒప్పుకుంటారు. పద. పద. అమ్మా, అమ్మా, మొగుడు పెళ్ళం కలిసి ఎంత పెద్ద కుట్ర చేసి ఉండారు. ఎంకన్న స్వామి నా పక్కనున్నాడు కాబట్టి మీ మాటలు నా చెవిన పడేలా చేసుండాడు. ఈ నిష్క వాళ్ళు ఎక్కడ చచ్చారో ఏందో. వీళ్ళు పోయి వాళ్ళని ఎతికేలోపు నేను పోయి ఆ వీలునామాని కాల్చేయాలా? అత్తయ్య గారు నాటకం ఆడుతున్నారన్న అనుమానం నిజమే కేదార్. యాడుండది? ఏదో సీక్రెట్ అన్నుండారు కదా, దీంట్లో ఉండదా ఏంది? పిన్ని ఎంత నాటకం ఆడింది దాత్రి. ఇదంతా మనల్ని టార్గెట్ చేసి ఇంట్లో నుంచి పంపించడానికి కేదార్. ఆస్తి మీద ఉన్న ప్రేమ మనుషుల మీద ఎందుకు లేదు దాత్రి? అయినా నాకు ఆస్తి వద్దు అని ఎంత చెప్పినా ఎందుకు వినట్లేదో తెలియట్లేదు. వాళ్ళది భయం కేదార్. వాళ్ళ స్థానం ఎక్కడ పోతుందో, వాళ్ళ ఆస్తి ఎక్కడ పోతుందో. ఇప్పుడు నువ్వున్న పరిస్థితికి వాళ్ళెక్కడొచ్చేస్తారో, నలుగురిలో వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోతారనే భయం, వారసత్వం కాపాడుకోవాలనే ఆశ, ఆస్తంతా వాళ్ళకే దక్కాలనే అత్యాశ. అవెక్కడ చేయి జారిపోతాయని తెలియగానే మనసులో భయం మొదలైపోయింది. ఆ భయమే
వాళ్ళతో ఇలా నాటకాలు ఆడిస్తుంది, మోసాలు చేయిస్తుంది, తప్పులు చేయిస్తుంది. వాళ్ళ భయాన్ని దాటి ప్రేమని చూసిన రోజు, మనిషిని నమ్మగలిగిన రోజు ఈ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉండవు. మరి ఇప్పుడు పిన్ని ఆడుతున్నది నాటకం అని చెప్తే గాని మనం బయటపడలేం కదా దాత్రి. దాన్ని ఎలా నిరూపించగలం? ఇప్పుడు ఎలాగో మనకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక అత్తయ్య తనంతట తానే బయటపడేలా చేద్దాం. దాత్రి, యువరాజ్ వాళ్ళు వస్తున్నారు. పద. పెద్దమావయ్య రూమ్ ఎవరు ఓపెన్ చేశారు? పద చూద్దాం. అమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? ఏం చేస్తున్నావు? నువ్వు ఇలా చేయడం ఎవరైనా చూస్తే అంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? పా, నేను రాకుండా ఉంటే నువ్వు నిషి రోడ్డు మీద పడి ఉండేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మీ పెదమామయ్య రాసిన వీల్నామా ఈ గదిలోనే ఉండాది. దాన్ని తీసుకోవాలని జగదాత్రి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నేను విని వాళ్ళకంటే ముందొచ్చి ఆ వీల్నామా కోసం వెతకతా ఉండా. సరే, నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా? లేదా పొడా, ముందు ఇందులో ఆ వీల్నామా ఉందో లేదో చూడు. సరే, నువ్వు రా. ఎస్ అమ్మా, ఇదిగో ఇదేనమ్మా. అబ్బడా, ముందు ఈ గదిలో నుంచి వెళ్ళిపోదాంరా, మళ్ళా ఎవరైనా వస్తారు. రండి రండి అమ్మా, రారా. పద పద పద. జగదాత్రి, వాడికి నాకు సంబంధం కలిపి మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పాను. మాటలైతే ఆపగలవు గాని నీ ఒంట్లో నా ఒంట్లో ప్రవహిస్తున్న ఒకటే రక్తాన్ని ఏం చేస్తావు? ఏంటి తెగ రెచ్చిపోతున్నారు? మీరు దేన్ని చూసైతే గాల్లో తేలిపోతున్నారో అదిప్పుడు లేదు. మీరు మాట్లాడుతుంది వీటి గురించేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.